అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడి వాక్యం ద్వారా ప్రజలకు మేలు కలుగులో మీకు పంచుమని, వాక్యంలో ఉండే సత్యాన్ని ప్రజలు అంగీకరించి ఆత్మీయంగా దీవించబడే భాగ్యాన్ని దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ మొదటి యోహాను పత్రికలో యోహాను క్రైస్తవుడికి కాని వానికి ఉండే వ్యత్యాసాన్ని మనకు చూపిస్తున్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియన్ అండ్ నాన్ క్రిస్టియన్. క్రైస్తవుడు నిజమైన క్రైస్తవ విశ్వాసికి ఉండే గుణలక్షణాలు ఏంటివి అనేది చూపిస్తున్నాడు. మరి నిజమైన క్రైస్తవుని కాని గుణలక్షణాలను కూడా మనకు చూపిస్తున్నాడు. కాంట్రాస్ట్ అంటాం. కాబట్టి ఇక్కడ ఈ కాంట్రాస్ట్ని బట్టి నిజమైన క్రైస్తవునికి ఉండే గుణలక్షణాలను బట్టి దేవుడు వాళ్ళని దీవించడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే క్రైస్తవుడు కాదో వాడి గుణలక్షణాలను బట్టి వాళ్ళు తీర్పులోనికి వస్తారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి 8 ప్రాముఖ్యమైన సత్యాలు మనకు మొదటి యోహాను పత్రికలో అపోస్తులైన యోహాను మనకు తెలియపరుస్తున్నాడు. అంటే క్రైస్తవుడు కాని వానికి ఉండే వ్యత్యాసం ఏంటి అని మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాడు. అయితే క్రైస్తవునికి ఉండే గుణలక్షణాలు ఏంటి అని మనం చూస్తే మొట్టమొదటి విషయం మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రం లేదు. అంటే నిజమైన క్రైస్తవుడు వెలుగులోనికి వస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే వెలుగు కలుగును గాక అని దేవుడు పలికినప్పుడు వెలుగయింది. వెలుగుని చీకటిని వేరు చేశాడు. కాబట్టి వెలుగు చీకటిని వేరు చేసిన దేవుడు అది శారీరకమైన ఫిజికల్ లైట్. మరి అంతేకాకుండా ఆత్మీయమైన వెలుగు కూడా ఈ దేవుని ద్వారానే మనకు వస్తుంది. శరీర సంబంధమైన వెలుగుని ఆయన సృష్టించాడు. ఆ వెలుగుని చీకటి నుంచి వేరు చేశాడు. అలాగే ఎప్పుడైతే ఆదాము పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని వాక్యానికి విధేయత చూపించాడో అప్పుడు పాపం ఆయన జీవితంలో ప్రవేశించింది. అప్పటి నుంచి ఆయన చీకట్లో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ డార్క్నెస్. కాబట్టి పాపం వలన ఆత్మీయ చీకటిలోనికి ఆదాం వెళ్ళిపోయాడు. అందుకని ఆదాం ద్వారా మనం అందరం కూడా పాపము స్వతంత్రించుకున్నాం. అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయారు. కాబట్టి సాతాను ద్వారా మనము అంధకారాన్ని, అంటే ఆత్మీయ అంధకారాన్ని మనం పొందుకున్నాం. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా పౌలు అదే మాటని చెప్తాడు. ఏంటంటే సాతాను ద్వారా మనకు ఆత్మీయమైన గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు అని చెప్తున్నాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఏమని ఉందంటే అక్కడ సాతాను ద్వారా మనకు ఆత్మీయ 2 కొరింథీ 4:4లో ఉందన్నమాట. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనుపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులు అయిన వారి మనోనేత్రములను గుడ్డిదనము కలుగజేయుచున్నాడు. అంటే అవిశ్వాసి, దేవుణ్ణి నమ్ముకొని వాడు ఆత్మీయమైన గుడ్డితనంలో ఉంటాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి సాతాను ద్వారా పాపంలో పడిన ఆదాము మరి మనమందరం కూడా ఆత్మీయ గుడ్డితనం, పాపం ద్వారా ఆత్మీయమైన గుడ్డితనంలోనికి వచ్చాము. కానీ యేసు ప్రభు దేవుడై ఉండి పరలోకం నుంచి భూలోకానికి నరావతారిగా వచ్చి దైవ మానవుడిగా జీవించి ఆయన సిలువలో మన కొరకు అప్పగించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. అంటే
తిరిగి మనం ఆత్మీయమైన వెలుగులోనికి రావడానికి దేవుడు ఆస్కారాన్ని కలుగజేశాడు. అందుకనే యోహాను సువార్త 8:12లో యేసు ప్రభు ఏమంటారంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్తాడు. అయితే నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు ద్వారా మనము ఆత్మీయమైన వెలుగులోనికి వస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క వెలుగులో నిజమైన క్రైస్తవుడు దేవుని వెలుగును పొందుకుంటాడు. మరి దేవుణ్ణి ఎరగని వాడు ఇంకా చీకట్లోనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం వెలుగులోనికి వస్తామో, 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే యేసు ప్రభు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనను ఎవరైతే విశ్వాసంతో రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో వాళ్ళందరూ వెలుగులోనికి వస్తారు. అప్పుడు మనం త్రియేక దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. ఆయన రక్తము మనలను ప్రతి పాపం నుంచి కడిగివేసి పవిత్రపరుస్తుంది. కాబట్టి వెలుగులో ఉన్న క్రైస్తవుడు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాడు, పరిశుద్ధపరచబడతాడు. అంతేకాకుండా దైవ జ్ఞానాన్ని పొందుకుంటాడు. అంతేకాకుండా దేవుని యొక్క నడిపింపును 119వ కీర్తన 105లో ఏమని ఉందంటే, నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి దేవుని నడిపింపును కూడా పొందుకుంటాడు. కాబట్టి నిజమైన క్రైస్తవుడు వెలుగు బిడ్డగా మార్చబడతాడు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాడు, పరిశుద్ధపరచబడతాడు, దైవ జ్ఞానాన్ని పొందుకుంటాడు. అంతేకాకుండా దేవుని నడిపింపును ప్రతి దినము ప్రతి రోజు తన జీవితంలో అనుభవిస్తాడు. కాబట్టి నిజమైన క్రైస్తవుడిగా మారడం ద్వారా మనం వెలుగులోనికి వస్తాము. యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఇంకనూ చీకట్లోనే ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి నిజమైన విశ్వాసిగా క్రైస్తవునిగా మనం మార్చబడితే దేవుని యొక్క ఆత్మీయమైన వెలుగు మన జీవితంలోనికి ప్రవేశించి ఆ వెలుగు బిడ్డగా మనం కూడా ప్రకాశిస్తాము అని దేవుని వాక్యం చెప్తుంది. 2 కొరింథీ 4:6లో పౌలు అదే చెప్తాడు. ఆ వెలుగు మహిమ, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత, ఆయన వెలుగు, ఆయన మహిమను మన హృదయంలో మనం పొందుకొని ఆయన కొరకు వెలిగించబడతాము, ఆయన వెలుగును ప్రత్యక్షపరుస్తాము అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి దేవుని బిడ్డ దేవుని వెలుగును పొందుకుంటాడు, వెలుగులో నడుస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. రెండో విషయం చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో యోహాను మనకు తెలియపరుస్తాడు. ఏమంటాడంటే, ఈ నిజమైన క్రైస్తవుడు తండ్రిని ప్రేమిస్తాడు, కానీ ఎవరైతే క్రైస్తవుడు కాదో వాడు లోకాన్ని ప్రేమిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమించేవాడే నిజమైన క్రైస్తవుడు, లోకాన్ని ప్రేమించేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు అని మనకు తెలియపరుస్తుంది. 1 యోహాను 2:15-16 ఈ లోకమైనను లోకంలో ఉన్నవైనను ప్రేమించకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, ఇది లోక సంబంధమైనవే. లోకములో 17 లోకమును దాని ఆశలు గతించిపోను కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిల్చును. కాబట్టి నిజమైన క్రైస్తవుడు తండ్రిని ప్రేమిస్తాడు, లోకాన్ని ప్రేమించకుండా త్రియేక దేవుణ్ణి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు రక్షణని కలిగించాడు గనుక, మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు గనుక మనం ఆయన్ని, ఆ త్రియేక దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటాము. కానీ ఈ లోకస్తులు లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటారు. కానీ లోకంలో ఉన్నదంతా ఏంటంట, శరీరాశ, నేత్రాశ, జీవడంబము అని తెలియపరచబడ్డది. కాబట్టి వాటిని ప్రేమించేవారు దేవుని బిడ్డగా మార్చబడలేరు. కానీ దేవుణ్ణి ప్రేమించేవారే. అంతే లోకాన్ని గురించి చెప్తున్నాడంటే, లోకంలో మనుషులు ఉన్నారు, వాళ్ళని ప్రేమించాలి. లోకంలో దేవుని సృష్టి ఉంది, వారిని ప్రేమించాలి. అంటే
ఇక్కడ ద్వేషించే లోకం ఏంటంటే సాతాను ద్వారా పరిపాలించబడుతున్న అపవిత్ర లోకాన్ని మనము ద్వేషించాలి. ఆ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. అయితే తండ్రిని ప్రేమించే వారంగా ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4-7 వచనాల్లో కూడా ఏమనుందంటే, మీరు లోకాన్ని ప్రేమించిన యెడల దేవునితో వైరం కలిగి ఉంటారు. కానీ ఎప్పుడైతే మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారో అప్పుడు సాతాన్ని మీరు ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అని అక్కడ రాయబడి ఉంది. యాకోబు పత్రిక 4:4-7 వచనాలు. కాబట్టి మనము మన జీవితాన్ని యేసు ప్రభుకి మనం సమర్పించుకున్నట్లయితే దేవుని ప్రేమను మనం పొందుకుంటాము. మనము ఈ లోకానికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించగలుగుతాము. ఆయన ప్రేమతో మనం నింపబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అయితే నిజమైన క్రైస్తవుడు దేవుని వెలుగును కలిగి ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు తండ్రి ప్రేమను పొందుకొని లోకాన్ని ప్రేమించకుండా తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తాడు. కాబట్టి ఇది మరి రెండవ వ్యత్యాసాన్ని యోహాను మనకు చూపిస్తున్నాడు. మూడవది ఏంటంటే సత్యము అసత్యము, ట్రూత్ అండ్ ఫాల్స్వుడ్. కాబట్టి మూడో విషయాన్ని 2వ అధ్యాయము 20-21 వచనాల్లో మనకు తెలియపరుస్తున్నాడు. 2వ అధ్యాయము 20-21 వచనాల్లో, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగు వారై నుందురు గన నేను సత్యం మెరగని వారై నుందురు నేను రాయట్లేదు, కానీ మీరు దానిని ఎరిగినందున ఈ బంధత్వము సత్య బంధత్వమై కలది అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే యేసు ప్రభువుని మనం ఎరుగుట ద్వారా దేవుని యొక్క తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందిన వారం అవుతాం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అంటే సత్యము అసత్యము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే మనము సత్యాన్ని ఎరిగిన వారమై యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించిన వారు సత్యాన్ని ఎరుగుదురు. ఎందుకంటే యోహాను సువార్త 14:6లో నేను మార్గము సత్యము జీవమై ఉన్నాను అని యేసు ప్రభు పలికాడు. అంతేకాకుండా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఏమనుందంటే, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడు. మనం దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందలి వారమై సత్యవంతుని యందున్నాము. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. అంటే యేసు ప్రభుని ఎరుగుట ద్వారా ట్రూ గాడ్, నిజమైన దేవుణ్ణి మనం ఎరగగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా యోహాను సువార్త 16-13లో ఏముందంటే, సత్య ఆత్మ, నిజమైన ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సత్య ఆత్మ అయి ఉన్నది. ఆ సత్యము ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. అంతేకాకుండా యోహాను సువార్త 17:17లో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ వాక్యం చేత శిష్యులను పవిత్రపరచండి, మీ వాక్యమే సత్యము అని చెప్తున్నాడు. కాబట్టి నిజమైన దేవుణ్ణి మనము ఎరుగుతాము 1 యోహాను 5:20లో, నిజమైన ఆత్మను పొందుకుంటాము యోహాను సువార్త 16-13లో, నిజమైన వాక్యాన్ని మనము ధరిస్తాము. కాబట్టి నిజమైన దేవుడైన యేసు ప్రభుని మనం ఎరగాలి, నిజమైన ఆత్మ పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నిజమైన వాక్యము పరిశుద్ధ వాక్యం దేవుని వాక్యాన్ని మనం ఎరిగినప్పుడు మనం సత్యంలోనికి, సర్వసత్యంలోనికి నడిపించబడతాము. మరి సాతాను ద్వారా మనం అబద్ధాలే పొందుకుంటాము. అబద్ధాలకు తండ్రి అని రాయబడి ఉంది యోహాను సువార్త 8:44లో మనం చూసినట్లయితే, సాతాను ఫాదర్ ఆఫ్ లైస్, సాతాను అబద్ధాలకు తండ్రిగా అక్కడ యేసు ప్రభు పలికాడు. అంటే ఆదాముని మరి హవ్వని అబద్ధాలతో వారిని మోసగించాడు. మరి అలాగే వారు పాపంలో పడ్డారు. ఈరోజు కూడా మరి అనేక మంది అవిశ్వాసులు
అబద్ధాలకు లోనై వారు మోసగించబడుతున్నారు. నిజమైన సత్యవాక్యాన్ని, సత్యదేవుణ్ణి, సత్య ఆత్మను పొందలేకపోతున్నారు. కానీ దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తారో వారు సత్య దేవుణ్ణి నమ్ముకుంటారు, సత్య ఆత్మను పొందుకుంటారు, సత్యవాక్యం ద్వారా నడిపించబడతారు. కాబట్టి వారు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32లో యేసు ప్రభు అక్కడ ఉండే యూదులకి చెప్తాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32లో ఈ విధంగా ఉంది. ఏమందంటే, కొంతమంది యూదులు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు, మేము మిమ్మల్ని నమ్ముకున్నాము కాబట్టి మేము ఏం చేయాలి అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. అంటే సత్యవాక్యాన్ని మీరు ధ్యానించి తెలుసుకొనడం ద్వారా సర్వసత్యంలోనికి నడిపించబడి మీరు సత్యం ద్వారా స్వతంత్రులుగా జీవిస్తారు. ఫ్రీడమ్. మనం సాతాను యొక్క బానిసత్వంలోంచి, పాప బానిసత్వంలోంచి, మరణ బానిసత్వంలోంచి, ధర్మశాస్త్ర బానిసత్వంలోంచి మనం విడిపించబడి సత్యమును మనం తెలుసుకోవడమే కాకుండా సత్యం ద్వారా మనం స్వతంత్రులుగా చేయబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే నిజమైన క్రైస్తవుడు సత్యాన్ని ఎరుగుతాడు, సత్యం ద్వారా నడిపించబడి స్వతంత్రుడిగా మార్చబడతాడు. మరి ఎవరైతే యేసు ప్రభువుని తెలుసుకోకుండా ఉంటారో వాళ్ళు ఇంకా అబద్ధాలకు తండ్రి అయిన సాతాను ద్వారా నడిపించబడి ఇంకనో మోసకరమైన జీవితంలోనే జీవిస్తారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి నిజమైన క్రైస్తవుడు వెలుగుని చీకటిలోంచి వెలుగులోనికి ప్రవేశిస్తాడు. నిజమైన క్రైస్తవుడు లోకాన్ని విసర్జించి తండ్రిని ప్రేమిస్తాడు. మరి నిజమైన క్రైస్తవుడు అబద్ధాల తండ్రి అయిన సాతాన్ని విసర్జించి నిజదేవుడైన యేసు ప్రభువుని అంగీకరించి ఆయన ద్వారా సర్వసత్యంలోనికి స్వతంత్రుడిగా చేయబడతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 4వది చూడండి, యేసుక్రీస్తు అండ్ క్రీస్తు విరోధి గురించి రాయబడి ఉంది. 2వ అధ్యాయం 18-22 వచనాల్లో ఉంది. ఏంటంటే, యేసు ప్రభువుని ఎవరైతే రిజెక్ట్ చేస్తారో, అంటే అంత్యక్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి గురించి రాయబడింది. ఈ లోకంలో అనేక మంది యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించట్లేదు. అబద్ధాలకు లోనై ఉన్నారు, పాపానికి లోనై ఉన్నారు, చీకటికి లోనై ఉన్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు. అయితే ఎవరైతే ఈ త్రియేక దేవుణ్ణి విసర్జిస్తారో వాళ్ళు మరి క్రీస్తు విరోధిగా ఉంటారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అదే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా ఉంది. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. లాస్ట్ డేస్, చివరి దినాల్లో మనం ఉన్నాము అని యోహాను చెప్తూ ఏమంటున్నాడంటే, క్రీస్తు విరోధి అయిన వాడు ఈ లోకంలో బలంగా పనిచేసి అనేక మందిని క్రీస్తు అంటే దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి విసర్జించులాగున వాడు పనిచేస్తున్నాడు లోకంలో. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా పనిచేస్తాడు. కాబట్టి క్రీస్తు విరోధి అయిన అంత్యక్రీస్తు ఈ యేసు ప్రభువుని లోకస్తులు విసర్జించులాగున చేస్తున్నాడు. కానీ ఎవరైతే ఆ నిజమైన యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తారో వాళ్ళు దేవుని ద్వారా ఆశీర్వదింపబడతారు. మరి క్రీస్తు విరోధి అది కాకుండా చేస్తున్నాడంటే వారు ఆశీర్వదింపకుండా అడ్డగిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి నిజమైన క్రైస్తవుడు యేసు ప్రభుని తన జీవితంలో కలిగి జీవిస్తాడు.
ఎవరైతే ఆయన్ని విసర్జిస్తారో కాబట్టి ఆయనకు విరోధంగా ఉంటారు, మరి సాతాను పిల్లలుగా ఉంటారు, చీకట్లో ఉంటారు, లోకంలో నశిస్తారు, అబద్ధాల తండ్రి అయిన సాతానికి బానిసగా ఉంటారు. మరి అంతేకాకుండా మరి వారి జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేరు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా 5వ విషయం ఏంటంటే చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ డెవిల్. అంటే ఈ లోకంలో 2 వర్గాలు ఉన్నాయి అని దేవుని వాక్యం చెప్తుంది. ఏంటంటే ఒక వర్గమేమో యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించిన వారు దేవుని పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎవరైతే యేసు ప్రభుని విసర్జిస్తారో వారందరూ కూడా సాతాను పిల్లలు. మరి న్యూట్రల్ ఏమీ లేదు ఇందులో. ఈధర్ మనం దేవుని పిల్లలమై ఉండాలి లేదా సాతాను పిల్లలమై ఉండాలి. మధ్యలో నేను ఎవరి పిల్లలు కాను అనడానికి అవకాశం లేదు. మనం యేసు ప్రభువుని అంగీకరిస్తే దేవుని పిల్లలుగా మార్చబడతాం. యేసు ప్రభువుని మనం వ్యతిరేకిస్తే మనము సాతాను పిల్లలుగా ఉంటాము. అయితే యేసు ప్రభు బిడ్డలుగా మార్చబడిన వారు ఏం చేస్తారంట? పాపాన్ని జయిస్తారు. అంటే యేసు ప్రభు తన ఆత్మశక్తితోని ఈ లోకంలో ఉండే అపవిత్రతను, మరి దేవునికి విరోధంగా ఉన్న వాటిని, పాపాన్ని, మరి శోధల్ని జయించే జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా దేవుని బిడ్డలైన వారు నీతిగల జీవితాన్ని జీవిస్తారు. యేసు ప్రభు ద్వారా దేవుని నీతిని మనం పొందుకున్నాం కాబట్టి 2 కొరింథీ 5:21లో మనం చూసినట్లు సిలువ ద్వారా దేవుడు మనల్ని క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కాబట్టి దేవుని నీతిని పొందుకున్న మనము దేవుని కొరకు నీతిమంతులుగా జీవిస్తాము. దేవుని బిడ్డలుగా ఉన్నవారు పాపాన్ని జయిస్తారు, నీతిమంతులుగా జీవిస్తారు. అంతేకాకుండా దేవుని ప్రేమతో నింపబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమను, దైవికమైన ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తాడు గనుక ఆ ప్రేమను బట్టి సహోదర ప్రేమను కలిగి జీవిస్తారు. అంతేకాకుండా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారు. అంతేకాకుండా దేవుడు 2వసారి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు రక్షకుడిగా వచ్చాడు. 2వసారి ఆయన వచ్చినప్పుడు న్యాయాధిపతిగా వస్తాడు. ఎవరైతే ఆయన్ని విసర్జించారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాడు. ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వాళ్ళని తన బిడ్డలుగా తన రాజ్యంలో చేర్చుకొని వారికి బహుమానాలు ఇస్తాడు. ఎవరైతే ఆయన్ని విసర్జించారో వాళ్ళందరినీ కూడా నరకాగ్నిలో పడవేయబడతారు. మరి ధవల సింహాసన తీర్పులో వాళ్ళందరూ కూడా ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో వాళ్ళందరూ కూడా దేవుని ద్వారా తీర్పు తీర్చబడి నిత్యమైన అగ్నిగుండంలో, అంటే హెల్ ఫైర్లో నిత్యము అనుభవించడానికి వాళ్ళు దాంట్లో పడవేయబడతారు సాతానుతో పాటు అని చెప్పబడి ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా ఉన్నవారు మరి నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తారు, సహోదర ప్రేమను కలిగి జీవిస్తారు, వాక్యానికి విధేయత చూపిస్తారు, యేసు ప్రభు రాకడ కోసం సిద్ధపడతారు, దేవుని కొరకు దేవుణ్ణి మహిమపరిచే జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళ జీవితంలో దేవుని ఆశీర్వాదాలను వారు పొందుకుంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనము దేవుని పిల్లలుగా ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో చేర్చబడతాము. దేవుని సాతాను పిల్లలుగా ఉంటే నిత్య నరకంలోనికి ప్రవేశిస్తాము అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి 1 యోహాను 3:1-10 మీరు చూసినట్లయితే అక్కడ దేవుని పిల్లలు సాతాను పిల్లలకు ఉండే వ్యత్యాసాన్ని యోహాను మనకు చూపిస్తున్నాడు. కాబట్టి మనం దేవుని పిల్లలుగా చేయబడిన వారమై మనము నీతిగల జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, దేవుని ప్రేమతో కూడిన జీవితాన్ని, విధేయతతో కూడిన జీవితాన్ని, ఆయన కొరకు మంచి పనులు చేసే జీవితాన్ని మనం జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 6వ విషయం చూడండి. 6వ విషయం ఏంటంటే నిత్య జీవము అండ్ నిత్య మరణము, ఇటర్నల్ లైఫ్ అండ్ ఇటర్నల్ డెత్. 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. అంటే యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంగీకరించిన వాళ్ళు కూడా నిత్య జీవంలో ఉంటారు, కానీ వాళ్ళు నిత్య మరణంలోనికి ప్రవేశిస్తారు, 2వ మరణంలోనికి ప్రవేశిస్తారు అని రాయబడి ఉంది. నిత్య జీవము
అనే మాట మరి యోహాను సువార్తలో మనము ప్రత్యేకంగా చూస్తాం. యోహాను 3:16లో దేవుడు లోకంని ఎంతో ప్రేమించను గనక తను అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను ఈ లోకానికి వచ్చాను అని యోహాను 10:10లో చెప్తున్నాడు. అదే 10:28లో నేను నా గొర్రెలకు నిత్య జీవాన్ని ఇచ్చుదును అని చెప్తున్నాడు. కాబట్టి నిత్య జీవం అంటే కేవలము ఇటర్నల్ లైఫ్ అంటే మామూలుగా ఎల్లప్పుడూ జీవించడం అనేదే కాదు, కానీ దేవుని ప్రేమతో నింపబడతాము. వీ విల్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్. మొదటి యోహాను 3:14లో అదే చెప్తున్నాడు. అంటే దేవుని ప్రేమను మనం పొందుకుంటాము, దేవుని యొక్క జీవాన్ని మనం పొందుకుంటాం. వి రిసీవ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, వి రిసీవ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క ప్రేమను, యేసు ప్రభు యొక్క జీవాన్ని మనం పొందుకుంటాము. అయితే ఎవరైతే దేవుణ్ణి, యేసు ప్రభువుని విసర్జిస్తారో వాళ్ళు నిత్య నరకంలోనికి వేయబడతారు, అంటే రెండవ మరణంలోనికి ప్రవేశిస్తారు అని రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటను మనం చూస్తాము. రెవల్యూషన్ 21 చాప్టర్ 8th వర్స్, 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఏమనుంది? అవిశ్వాసులను, ఇలాంటి నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను వారి అగ్ని గంధంలో మండు కుండలలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము అని అక్కడ రాయబడింది. చూడండి, అంటే అవిశ్వాసులైన వారు, దేవునికి విరోధంగా జీవించిన వారు, చూడండి, పిరికి వారిను, అవిశ్వాసులను, మరి అంతేకాకుండా నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధకులందరూ అగ్నిగంధంలో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము అని రాయబడి ఉంది. అంటే ఎవరైతే యేసు ప్రభువుని విసర్జిస్తారో వాళ్ళు, ఎవరైతే ఈ అపవిత్రమైన జీవితాన్ని, అంటే వ్యభిచారులుగా, అబద్ధికులుగా, విగ్రహారాధికులుగా, మరి ఈ లోకంలో ఉండే అపవిత్రమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తున్నారో, ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడుదురు. ఇది రెండవ మరణము అని అక్కడ రాయబడి ఉంది. అంటే యేసు ప్రభువుని నమ్ముకొనుట ద్వారా మనం యేసు ప్రభు యొక్క జీవాన్ని, ప్రేమను పొందుకొని ఆయన యందు మనం ఆనందిస్తూ జీవించగలుగుతాము. ఎవరైతే ఆయన్ని విసర్జిస్తారో, అంటే అబద్ధికులు కావచ్చు, మరి వ్యభిచారులు కావచ్చు, విగ్రహారాధికులు కావచ్చు, అపవిత్రమైన కార్యాలు చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా నరహంతులు కావచ్చు, మర్డరర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇది రెండవ మరణము అని అక్కడ రాయబడి ఉంది. అంటే యేసు ప్రభువుని విసర్జించటం ద్వారా, అంటే అపవిత్రమైన లోకానుసారమైన జీవితాన్ని జీవించటం ద్వారా నిత్యమైన మరణంలోనికి ప్రవేశిస్తారు, ఇటర్నల్ డెత్లోనికి ప్రవేశిస్తారు అని యోహాను మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి నిత్య జీవాన్ని మనం పొందుకున్నట్లు యేసు ప్రభు ద్వారా అయితే నిత్య జీవాన్ని పొందుకుంటాము. ఆయన ప్రేమను, ఆయన సహవాసాన్ని, ఆయన ఆశీర్వాదాలని పొందుకుంటాము. ఎవరైతే దేవుని వ్యతిరేకంగా అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తారో వారు నిత్య మరణాన్ని పొందుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. 7వ విషయం చూడండి, 3వ అధ్యాయం 15-16 వచనాల్లో లవ్ వర్సెస్ హేట్రెడ్, అంటే ప్రేమ ద్వేషము. అంటే దేవుణ్ణి నమ్ముకున్నవారు, యేసు ప్రభువుని నమ్ముకున్నవారు ఇందాక చెప్పిన విధంగా దేవుని ప్రేమతో నింపబడతారు. అంతేకాకుండా దేవుని ప్రేమ ద్వారా త్యాగపూర్వకమైన పరిచర్య చేయగలుగుతారు. ఈ లోకంలో దేవుని కొరకు జీవించగలుగుతారు, దేవుని కార్యాలు చేయగలుగుతారు.
దేవుని నామాన్ని గణపరచగలుగుతారు, ఇతరులకి దేవుని ప్రేమను, త్యాగపూర్వకమైన ప్రేమను చూపించగలుగుతారు. అయితే ఎవరైతే యేసు ప్రభువుని విసర్జిస్తారో వాళ్ళ జీవితంలో ఏముంటుందంటే హేట్రెడ్. వారు ఇతరులని అసహించుకుంటారు, ఇతరులను ద్వేషిస్తారు. మరి మనం చూసాము బైబిల్లోనే ఆదికాండంలో మనం చూసినట్లయితే కేను ఏబేల్ని ద్వేషించాడు. అంటే ఈ హేటెడ్ కేను. మరి ఏబేలు బ్రదర్స్ ఇద్దరు, ఆదాము పిల్లలైన కేను ఏబేలు ఇద్దరు కూడా బ్రదర్స్. అయితే కేను ఏబేల్ని ద్వేషించాడు. ఎందుకు? ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కేను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అయితే కేను ఏబేల్ని ద్వేషించి ఏం చేశాడు? మర్డర్ చేశాడు, చంపేశాడు. కాబట్టి ఎవరైతే ద్వేషభావం కలిగి ఉంటారో వాళ్ళు దేవునికి విరోధులు. అంటే దేవుని ప్రేమను తెలుసుకోకుండా ద్వేషాన్ని, పగను కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు మర్డరర్స్తో సమానము. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21:8 చూసాం కదా. ఎవరైతే అంటే మన మనస్తత్వంలో మనం మర్డర్ చేయకపోయినా ఎప్పుడైతే ద్వేషము, పగ కలిగి జీవిస్తామో అప్పుడు ఏమవుతుంది? మనము ఆటోమేటిక్గా మర్డర్ చేసిన వారమే. నూతన నిబంధన ప్రకారము మన మనసులో చెడు తలంపు వచ్చినా, ద్వేషం వచ్చినా, పగ వచ్చినా అది మనం నరహత్య చేసినట్లే, వ్యభిచారం చేసినట్లే. కాబట్టి మన మనస్సు మారాలి అంటే దేవుణ్ణి, యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ద్వేషము, పగని తీసివేసుకోగలుగుతాము దేవుని ద్వారా. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న వారు ప్రేమ కలిగి జీవించగలుగుతారు. ఎవరైతే యేసు ప్రభుని విసర్జిస్తారో వాళ్ళు ద్వేషము, పగ కలిగి జీవిస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులని ద్వేషిస్తారు. వాళ్ళ పక్షాన ఎలాంటి మంచి తలంపులు వాళ్ళకు ఉండవు. అంతేకాకుండా వేషధారణతో జీవిస్తారు. మరి అంతేకాకుండా ఇతరులని హింసించేవారిగా, చంపేవారిగా ఉంటారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాను. కాబట్టి యేసు ప్రభువుని విసర్జించిన వారు ద్వేషము, పగ కలిపి దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 8వ విషయం ఏం చెప్తున్నాడంటే 1 యోహాను 4:1-3 ట్రూ ప్రాఫెసీ వర్సెస్ ఫాల్స్ ప్రాఫెసీ. నిత్యమైన దేవుని యొక్క ప్రవచన, సత్యమైన ప్రవచన, అబద్ధమైన ప్రవచన. అయితే దీనికి వ్యత్యాసం ఏంటంటే అబద్ధ ప్రవక్తలు చాలామంది లోకానికి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు దేవుడు నిజంగా మానవ స్వరూపంలో రాలేదు, ఆయన నిజమైన దేవుడు కాదు అని వాళ్ళు దేవుని గురించిన వ్యతిరేకమైన మాటలు చెప్తున్నారు. మరి నిజమైన ప్రవచనము, సత్య ప్రవచనం ఏంటి? యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దైవ మానవుడిగా వచ్చి మన వలె 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మానవుడిగా జీవించి తన ప్రాణాన్ని సిలువకు అప్పచెప్పి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అంటే సత్య ప్రవచనం ద్వారా మనం యేసు ప్రభువుని తెలుసుకోగలుగుతాము, తన పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాము. అంతేగాని అబద్ధ బోధ ద్వారా, అబద్ధ ప్రవచనాల ద్వారా నిజ దేవుణ్ణి మనం తెలుసుకోలేము. అంతేకాకుండా దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకోలేము. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ నిజమైన ప్రవచనాన్ని, సత్య ప్రవచనాన్ని మనము యేసు ప్రభు యొక్క సువార్త వాక్యాన్ని మనం అంగీకరిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ వరాన్ని మనం పొందుకొని ఆత్మ మనల్ని దేవుని వాక్యంలోని మరి మర్మాలను మనకు బయలుపరిచి మనం ఆత్మీయమైన అభివృద్ధిలోనికి, పరిపూర్ణతలోనికి ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి అబద్ధ బోధన ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు నిజ దేవుణ్ణి ఎరగలేరు. మరి అంతేకాకుండా లోకానికి, సాతానికి బానిసలై మరి వారి జీవితాన్ని నష్టపరుచుకుంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి 1 యోహాను పత్రికలో నిజమైన క్రైస్తవునికి ఉండే గుణలక్షణాలను మనకు బోధిస్తున్నాడు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వాళ్ళ గుణలక్షణాలను కూడా బోధిస్తున్నాడు. నిజమైన క్రైస్తవుడు వెలుగులో ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు ప్రియక దేవుణ్ణి ప్రేమిస్తాడు. నిజమైన క్రైస్తవుడు సత్యాన్ని ఎరిగి సత్యంలోనికి నడిపించబడతాడు.
నిజమైన క్రైస్తవుడు క్రీస్తుని కలిగి జీవిస్తాడు. నిజమైన క్రైస్తవుడు దేవుని కుమారుడిగా నీతితో కూడిన జీవితాన్ని, సహోదర ప్రేమతో కూడిన జీవితాన్ని జీవిస్తాడు. నిజమైన క్రైస్తవుడు నిత్య జీవాన్ని, దేవుని ప్రేమను, జీవాన్ని పొందుకొని జీవిస్తాడు. నిజమైన క్రైస్తవుడు దేవుని ప్రేమతో నింపబడి త్యాగపూర్వకమైన పరిచర్య చేయగలుగుతాడు. మరి ఎవరైతే యేసు ప్రభువుని విసర్జిస్తారో వాళ్ళు చీకట్లో జీవిస్తారు. మరి అబద్ధానికి తండ్రి అయిన సాతాను నాయకత్వంలో జీవిస్తారు. క్రీస్తు విరోధి నాయకత్వంలో జీవిస్తారు. సాతాను పిల్లలుగా జీవిస్తారు. నిత్య మరణంలో ప్రవేశిస్తారు. ద్వేషము, పగ, ఈర్ష్య కలిగి దేవునికి మరి లోకానికి, ప్రజలకి నష్టాన్ని చేకూరుస్తారు. అంతేకాకుండా అబద్ధ బోధను విని వారి జీవితాన్ని నష్టపరుచుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు ద్వారా వెలుగుని పొందుకోవచ్చు, ప్రేమను పొందుకోవచ్చు, సత్యంలోనికి నడిపించబడవచ్చు. దేవుని పిల్లలుగా మనం నీతిగా, పరిశుద్ధంగా జీవించి సహోదర ప్రేమను కలిగి జీవించవచ్చు. నిత్య జీవాన్ని, దేవుని జీవాన్ని, ప్రేమను కలిగి జీవించవచ్చు. మరి త్యాగపూర్వకమైన పరిచర్య ఇతరులకు మనం చేయొచ్చు. సత్య ప్రవచనాలను మనము అంగీకరించి సత్యం ద్వారా ఆత్మశక్తిని పొంది ఆత్మ నడిపింపు ద్వారా మరి సర్వసత్యంలోనికి, ఆత్మీయమైన పరిపూర్ణతలోనికి నడిపించబడవచ్చు. కాబట్టి నిజ క్రైస్తవునికి ఉండే గుణలక్షణాలను ఇక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే క్రీస్తుని అంగీకరించలేదో వాళ్ళు ఆయనను అంగీకరించడం ద్వారా ఈ ఆశీర్వాదాలు పొందుకుంటారు. మరి ఆయన ఎవరైతే విసర్జిస్తారో ఈ లోకంలో ఉండే మరి చెడుతనాన్ని, అపవిత్రతను, మరి చీకటిని, మరి సాతాను బానిసత్వంలోని, నిత్య మరణంలోనికి ప్రవేశిస్తారు. అబద్ధ బోధలని నమ్ముతారు. మరి అలాంటి వారు నిత్య నరకంలో ప్రవేశిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి 1 యోహాను చెప్పిన విధంగా నిజ క్రైస్తవునిగా మనం మార్చబడి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకొని ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యంలో చేర్చబడి ఆయనతో పాటు నిత్యం ఉండి ఆయన బహుమానాల్ని, ఆయన మరి పరలోక స్వాస్థ్యాన్ని మనం నిత్యం అనుభవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి జీవితాన్ని మనం జీవించి దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. నిజ క్రైస్తవుని జీవితాన్ని మేము విని ఉన్నాము ప్రభువా. మేము చీకటిలోంచి వెలుగులోనికి నడిపించబడతాము. అంతేకాకుండా ప్రభువా, లోకాన్ని ప్రేమించక ప్రభువా మిమ్మల్ని ప్రేమించే వారంగా ఉంటాము. అంతేకాకుండా ప్రభువా, అబద్ధాన్ని విసర్జించి సత్యాన్ని, పరిపూర్ణమైన సత్యంలోనికి నడిపించబడతాము. అంతేకాకుండా క్రీస్తు విరోధిని విసర్జించి నిజమైన క్రీస్తుని, లోకరక్షకుడుగా వచ్చిన క్రీస్తుని మేము పొందుకుంటాము. అంతేకాకుండా సాతాను పిల్లలుగా ఉన్న మేము దేవుని పిల్లలుగా చేయబడతాము. మరి నిత్య మరణానికి పాత్రులైన మేము నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాము. ద్వేషము, పగ కలిగిన వారము దేవుని ప్రేమతో నింపబడతాము. అబద్ధ ప్రవచనాలను విడిచిపెట్టి సత్య ప్రవచనము, ఆత్మ ద్వారా నడిపించబడతాము అని వాక్యంలో చెప్పబడిన విధంగా యేసు ప్రభువుని మేము కలిగి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ పొందుకొని దీవించబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.